12 ఇది చంద్రుని కాంతియో లేక ఉత్తర ప్రాంతపు అసాధారణమైన మాయో ఎవాంజెలిన్కు తెలియలేదు. కాని పొగమంచు వర్ణచిత్రాలతో మెరిసే పొగమంచుగా మారి వీధులను ప్రకాశవంతం చేస్తోంది. ఆమె బండి గుంతలు, గతుకులు, మరియు ఆమె కడుపును తిప్పేసే అసమానమైన రోడ్లపైకి దద్దరిల్లుతూ ముందుకు సాగుతుండగా, ఆ పొగమంచు సూది చెట్ల కొనలను బంగారు, నీలం మరియు దేవకనెల పచ్చ రంగుల ఛాయలతో మెరిసేలా చేస్తోంది. లేదా బహుశా ఆమె కేవలం ఆందోళనగా ఉంది. ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం లేదని ఆమె తనకు తాను చెప్పుకుంది. కొంతసేపటి క్రితం ఆమె మణికట్టుపై గాయాలు మంటలు చెలరేగినప్పుడు ఈ రాత్రి జాక్స్ను చూడటానికి ఆమె భయపడింది. కాని ఆ విందు ఎంత ప్రత్యేకమైనదో చూస్తే ఆ ఫేట్ హాజరయ్యే అవకాశం చాలా తక్కువగా అనిపించింది. ఒకవేళ జాక్స్ ఈ ఉత్తర ప్రాంతంలోని భాగంలో ఉన్నా అతను ఆ విందుకు హాజరు కావాలనుకుంటాడో లేదో కూడా ఇవాంజెలిన్కు ఖచ్చితంగా తెలియదు. చాలామంది మహిళలు యువరాజు అపోలోను కలవడానికి అవకాశం కోసం అక్కడికి వస్తారు, మరియు కథలలో చెప్పినట్లుగా ఫేట్స్ అసూయపడేవారైతే జాక్స్కు అది నచ్చుతుందని ఆమె ఊహించలేకపోయింది. లేదు అని ఆమె తనకు తాను ధైర్యం చెప్పుకుంది. జాక్స్ అక్కడ ఉండడు. ఈ రాత్రి ఆమె చూసే ఏకైక యువరాజు అపోలో మాత్రమే. కారియేజ్ చివరకు ఆగినప్పుడు ఆమె కడుపు మరోసారి తిప్పినట్లు అయింది. ఫ్రాంగెలికా వెళ్లడానికి కదలలేదు. కాని ఆమె ఉత్సాహంగా శుభం కలుగుగాక మరియు ఆకులను ఏవీ పీకకు అని అంది. అలా చేయాలని కలలో కూడా అనుకోను అని ఇవాంజెలిన్ అంది. ఎందుకంటే ఆమె మంచుతో కప్పబడిన రాత్రిలోకి అడుగుపెడుతున్నప్పుడు అదే సరైన సమాధానంగా అనిపించింది. ఆమె మంచుతో కప్పబడిన కోట లేదా కథల పుస్తకంలోని భవనం వద్దకు వస్తుందని ఊహించింది. కాని అక్కడ మంచును కారుస్తున్న సన్నని చెట్ల అడవి మరియు ఉత్తరాన ఉన్న గేట్వే ఆర్చ్ను నిర్మించిన అదే మార్బుల్ బ్లూ గ్రానైట్తో చేసిన ఒక కమాను మాత్రమే ఉన్నాయి. ఈ కమాను అది ఉన్నంత పెద్దది కాదు, కానీ దాని ఇరువైపులా ఉన్న మసాలలు అంతే క్లిష్టమైన మరియు మరింత ఆకర్షణీయమైన చెక్కకళను ప్రకాశింపజేశాయి. ఎవాంజెలిన్కు లెక్కలేనన్ని ఉత్తరపు కథలు మరియు పద్యాల నుండి వచ్చిన చిహ్నాలు కనిపించాయి. నక్షత్రాకార తాళాలు మరియు విరిగిన పుస్తకాలు, కవచం ధరించిన యోధులు, కిరీటం ధరించిన తోడేలు తల, రెక్కలు గల గుర్రాలు, కోటల భాగాలు, బాణాలు మరియు నక్కలు, మరియు పెనవేసుకున్న హార్లక్విన్ లిల్లీ తీగలు. అది ఆమెకు కొంచెం తన తల్లి కుట్టుపనిని గుర్తుచేసింది. ఆమె ఎప్పుడూ దుస్తులపై నక్కలు మరియు తాళం చెవుల రంధ్రాల వంటి విచిత్రమైన చిత్రాలను కుట్టేది. ఇవాంజెలిన్ తన తల్లి ఇప్పుడు ఇక్కడ ఉంటే బాగుండునని, ఇకపై ఏది జరిగినా ఆమె గర్వపడేలా ఉండాలని కోరుకుంది. నువ్వు ఇక్కడ చలికి గడ్డకట్టే వరకు నిలబడతావా, లేక లోపలికి అడుగు పెడతావా అంది ఒక పొగ గొంతు మొదట. ఆ గొంతు కమానులో నుండి వస్తోందని ఇవాంజెలిన్ అనుకుంది. తర్వాత ఆమె అతన్ని చూసింది. ఒక అడవిలో చెట్టు నిలబడినట్లుగా ఆ యువకుడు కమాను పక్కన నిలబడ్డాడు, ఎప్పటినుంచో అక్కడే ఉన్నట్లుగా. అతను పైవస్త్రం లేదా టోపీ ఏమీ ధరించలేదు. కేవలం మెలికలు తిరిగిన చర్మపు కవచం మరియు ఒక అసాధారణమైన ఇత్తడి శిరస్త్రాణాన్ని ధరించాడు. ఆ శిరస్త్రాణం పైభాగం దాదాపు కిరీటంలా కనిపించింది. అది మందంగా ఉండి యువకుడి నుదిటి చుట్టూ చుట్టుకుని ఉన్న అపరిచితమైన చిహ్నాలతో అలంకరించబడి ఉంది. ఆ శిరస్త్రాణం అతని అలలలాంటి గోధుమ రంగు జుట్టులో ఎక్కువ భాగాన్ని బయట ఉంచింది. కాని అతని తల పక్కల నుండి మొదలై ముక్కు వంపు వరకు విస్తరించి ఉన్న కఠినమైన, మొనదేలిన లోహపు పెద్ద వంపుతో అతని ముఖంలో చాలా భాగాన్ని కప్పివేసింది. కేవలం 2 కళ్ళు మరియు పొడవైన చెంప ఎముకలు మాత్రమే బయట కనిపించేలా చేసింది. ప్రకృతిసిద్ధంగా ఆమె ఒక అడుగు వెనక్కి వేసింది. ఆ సైనికుడు ఊహించని విధంగా మృదువుగా నవ్వాడు. నా వల్ల నీకు ఎలాంటి ప్రమాదం లేదు, యువరాణి. నేను యువరాణిని కాదు అని ఆమె సరిదిద్దింది. కానీ బహుశా నువ్వు అవుతావు. అతను కన్ను కొట్టాడు. ఆపై ఆమె కమాను గుండా లోపలికి అడుగు పెట్టగానే అతను కంటికి కనిపించకుండా పోయాడు. అప్పుడు ఆమెకు ఒక గొంతు కరకరలాడుతూ, మమ్మల్ని కనుగొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని వినిపించింది. మరో అడుగు వేయగానే ఆమె చుట్టూ ప్రపంచం మారిపోయింది. మధ్యాహ్నపు సూర్యరశ్మిలా వెచ్చదనం ఆమె చర్మాన్ని ఆవహించింది. ఇవాంజెలిన్ బయటే ఉంది, కాని పొగమంచు, మంచు మరియు చలి మాయమయ్యాయి. ఇక్కడ ఉన్నవన్నీ మెరిసే ఇత్తడి, ఎరుపు మరియు నారింజ రంగులతో నిండి ఉన్నాయి. మారబోయే ఆకుల రంగులు. ఆమె మరో అటవీ ప్రాంతంలో ఉంది. కాని ఇది లూట్లు, హార్ప్లు వాయించే ఉత్సాహభరితమైన సంగీతకారులతో మరియు వేడుకల రిబ్బన్లను వేలాడదీసిన చెట్లతో ఒక పార్టీకి సిద్ధంగా ఉంది. అన్నింటి మధ్యలో ఒక రాజ ఫీనిక్స్ చెట్టు రాజరికంగా నిలిచి ఉంది, మరియు ఫ్రాంగెలికా యొక్క రహస్య హెచ్చరిక అకస్మాత్తుగా అర్థవంతంగా అనిపించింది. ఇవాంజెలిన్ అలాంటి చెట్టును చూడటం ఇదే మొదటిసారి, కాని ఆమె దాని గురించి తన తల్లి నుండి విన్నది. ఒక ఫీనిక్స్ చెట్టు పరిపక్వం చెందడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. దాని కొమ్మలు విస్తరించి, కాండాలు మందగిస్తాయి,
మరియు ఆకులు నిజమైన బంగారంగా మారతాయి. అవి కొవ్వొత్తి వెలుగులో డ్రాగన్ నిధిలా మెరుస్తాయి. వాటిని కోయడానికి ప్రజలను ప్రలోభపెడతాయి. అయితే పురాణ కథనం ప్రకారం అవి అన్నీ బంగారంగా మారకముందే ఒక బంగారు ఆకును తీస్తే ఆ చెట్టు మొత్తం మంటల్లో చిక్కుకుంటుంది. ఆ చెట్టు చుట్టూ రకరకాల ముఖ్యమైన వ్యక్తులు తిరుగుతున్నారు. డాక్ల వద్ద ఉన్న వ్యక్తులు ఒక సుత్తి దెబ్బతో చెట్టును నరికివేయగలరని అనిపిస్తే, వీరిని చూస్తుంటే కొన్ని ఎంపిక చేసిన మాటలతో లేదా ఒక కలం పోటుతో ప్రాణాలను తీయగలరని అనిపించింది. చాలామంది పురుషులు ఆ వెచ్చని అలంకరణకు సరిపోయే చక్కని వెల్వెట్ డబుల్ట్లు ధరించి ఉండగా, మహిళలు రకరకాల గౌన్లు ధరించారు. వారిలో ఎక్కువ మంది ఉత్తర ప్రాంతపు ఫ్యాషన్లో బరువైన బ్రోకేడ్ ఓవర్స్కర్టులు, రత్నాలతో కప్పబడిన బెల్టులు మరియు వారి వేళ్ల చివర్ల వరకు వేలాడే నాటకీయమైన చీలిన స్లీవ్లను ధరించి ఉన్నారు. అదృష్టవశాత్తు ఇవాంజెలిన్ వారి మధ్య ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ను చూడలేదు. ఆపిల్ పండ్లు, క్రూరమైన ముఖాలు మరియు చిరిగిన బట్టలతో ఉన్న యువకులు అక్కడ లేరు. ఆమె కొంచెం నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని, యువరాజులు తమ పెళ్లికూతుళ్లను ఎంచుకోవడం కుటుంబ విందులంత సర్వసాధారణమైనదిగా భావించే కార్యక్రమాలకు హాజరైనట్లుగా, స్ఫటిక పాత్రల నుండి నింపాదిగా పానీయం సేవిస్తున్న అతిథుల మధ్య యువరాజు అపోలో కోసం వెతకడంపై తన దృష్టిని మళ్లించింది. నిరాశాజనకంగా ఎవరూ కిరీటం ధరించలేదు. దానితో యువరాజు ఇంకా రాలేదని ఇవాంజెలిన్ భావించింది. ఆమె బహుశా పార్టీలో ఎవరినైనా అతని గురించి అడిగి ఉండేది. కాని అందరూ ఎంత సౌకర్యంగా ఉన్నట్లు అనిపించినా, వారిలో ఎవరూ అపరిచితురాలిని తమ సంభాషణలలో చేర్చుకోలేదు. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వృత్తాలు మూసుకుపోయాయి, నోళ్లు మూతపడ్డాయి. అది ఆమెకు అసాధారణంగా సిగ్గు పుట్టించింది, మరియు మారిసోల్కు ఆహ్వానం రానందుకు కృతజ్ఞతగా అనిపించింది. బహుశా ప్రజలు తన శపించబడిన కారణంగా తనను దూరం చేస్తున్నారని ఆమె ఊహించుకునేది. కొంతమంది ఎవాంజెలిన్ వైపు చూశారు. బహుశా ఆమె గులాబీ బంగారు జుట్టు చూసి, ఆమె అపవాదుల పత్రికల అమ్మాయినేమో అని ఆలోచిస్తూ. కాని స్పష్టంగా ఏ వర్గంలోనూ చేరడానికి అది సరిపోలేదు. తెరిపినివ్వకుండా పట్టించుకోబడిన మరో అమ్మాయి, ఎవాంజెలిన్ వయసున్న మరో యువతి, ఆమె మండుతున్న మాణిక్యాల రంగులో ఆకర్షణీయమైన డ్రాగన్ స్కేల్ గౌను ధరించి ఉంది. ఎవరూ ఆమెతో మాట్లాడలేదు, కానీ వారు ఆమెను గమనించకుండా ఉండలేరు. బహుశా అక్కడ ఉన్న అమ్మాయిలలో ఆమె అందగత్తె కావచ్చు, మరియు ఆమె దుస్తులు అన్నింటికన్నా విలక్షణంగా ఉన్నాయి. అది ఉత్తరశైలి పొడవాటి చేతులకు బదులుగా చేతులు లేకుండా ఉండేలా రూపొందించబడింది. దానివల్ల నునుపైన గోధుమ రంగు చర్మం మరియు ఆమె చేతులపై ప్రకాశవంతమైన సిరాతో గీసిన డ్రాగన్ జ్వాలల చిత్రాలున్న భుజాలు విశాలంగా కనిపించాయి. ఇవాంజెలిన్ 2 స్ఫటిక పానపాత్రలను తీసుకుని ఆ అమ్మాయి వైపు వెళ్ళింది. ఆమె ఇప్పుడు తనలో తాను నాట్యం చేస్తున్నట్లు కొద్దిగా ఊగింది. నీకు ఒకటి కావాలా? అని ఇవాంజెలిన్ తన పానపాత్రలలో ఒకదాన్ని అందించింది. ఆ అమ్మాయి ఆ పానపాత్రను, ఆ తర్వాత ఇవాంజెలిన్ను సూక్ష్మంగా చూసింది. భయపడకు, ఇందులో విషం లేదు. ఎవాంజెలిన్ ఆ అమ్మాయికి మళ్లీ ఒక గోబ్లెట్ అందించే ముందు తన 2 గోబ్లెట్లలోని పానీయాన్ని తాగింది. చూశావా, ఒకటి విషప్రయోగం చేయడానికి, మరొకటి దానికి నివారణగా ఉంటే తప్ప నేను చేసేది అదే. ఆ అమ్మాయి ఆశ్చర్యకరంగా ఒక దుష్టమైన నవ్వు నవ్వింది. దానితో ఎవాంజెలిన్కు తనను ఎందుకు దూరంగా ఉంచారో దానికి ఒక కారణం ఉందని అకస్మాత్తుగా అనిపించింది. బహుశా ఆమె అంత అమాయకమైన అమ్మాయి కాదేమో. లేదా బహుశా అన్ని గోళ్లు, పళ్ళు బయటకు వస్తాయని మారిసోల్ ఇంతకుముందు ఇచ్చిన హెచ్చరిక ఎవాంజెలిన్ను వెంటాడుతూనే ఉండి ఉండవచ్చు. అన్నట్టు, నా పేరు ఎవాంజెలిన్, నాకు తెలుసు అని ఆ అమ్మాయి మురిమురిగా అంది. ఆ అమ్మాయి అప్పుడు తనను తాను పరిచయం చేస్తుందని ఎవాంజెలిన్ ఊహించింది. కాని అవతలి అమ్మాయి మాత్రం, ఆ గులాబీ రంగు జుట్టును నేను గుర్తించాను. నువ్వు లోపలికి వచ్చినప్పుడు యువరాజు కోసం వెతుకుతున్నట్లు కూడా గమనించాను. కానీ నీ చూపు అంత ఎత్తుకు చేరలేదు. ఆ అమ్మాయి చివరకు ఒక గొబ్లెట్ను తీసుకుని, దానితో రాచరికపు ఫీనిక్స్ చెట్టు వైపు చూపించింది. అతను అక్కడ ఎలా కనిపించలేదో ఎవాంజెలిన్కు అర్థం కాలేదు. ఇప్పుడు వెతకాల్సినది ఏమిటో తెలిసాక, అపోలోను, అతని ఆశ్చర్యకరమైన భంగిమను చూడకుండా ఉండటం అసాధ్యం. అతను చెట్టు పైభాగంలో ఒక చెక్క బాలకనీలో కంచెపైకి పక్కకు సాహసంగా వంగి పడుకుని ఉన్నాడు. మద్యం మరియు చెక్క రంగుల వస్త్రాలను ధరించి, కొమ్ముల చిక్కుల ఆకారంలో ఉన్న బంగారు కిరీటం ధరించిన ఒక ఆకర్షణీయమైన యువరాజు చిత్రం. అంత దూరం నుండి ఆమె అతని ముఖంలోని అన్ని విశేషాలను స్పష్టంగా చూడలేకపోయింది. కాని అతను కంచెపై వాలి ఉండగా, అపోలో తన జీవిత ప్రేమ కోసం తీవ్రంగా వెతుకుతున్నట్లుగా ఆ పార్టీపై పూర్తి ఏకాగ్రతతో తొంగిచూశాడు. అతను దాదాపుగా ఒక చిత్రపటం కోసం భంగిమ ఇస్తున్నట్లుగా కనిపించాడు. లేదు, అతను ఒక చిత్రపటం కోసం పోజు ఇస్తున్నాడు. ఆ ఖాళీ ప్రదేశానికి అవతలి వైపున చెట్ల మధ్య దాగి ఉన్న మరో బాల్కనీని ఇవాంజెలిన్ గమనించింది.
అక్కడ ఒక చిత్రకారుడు ఉత్సాహభరితమైన బ్రష్ పోటులతో ఆ యువరాజు యొక్క నాటకీయమైన భంగిమను చిత్రీకరిస్తున్నట్లు కనిపించాడు. బయట వెచ్చగా ఉన్నప్పుడు అపోలోను మీరు చూడాలి. ఆమె పక్కన ఉన్న అమ్మాయి గుసగుసలాడింది. అతను ఎప్పుడూ ఇలాంటి భంగిమలు తన చొక్కా తీసివేసి చేస్తాడు. అతను తరచుగా ఇలా చేస్తాడా? ఆ రెండవ అమ్మాయి గట్టిగా తలూపింది. అతని తమ్ముడు తిబెరియస్ బాణాలు వేస్తూ, లేదా అతని మీద పిల్లికూనల గుంపులను వదిలి అతన్ని ఏకిపారేసేవాడు. అప్పుడు చాలా ఉత్సాహంగా ఉండేది. నేను అది చూసి ఉంటే బాగుండేదని అనుకుంటున్నాను. అది అద్భుతంగా ఉండేది. అయ్యో, తిబెరియస్ ఇక్కడ కనిపించడం లేదు. ఆ రెండో అమ్మాయి నిట్టూర్చింది. కొన్ని నెలల క్రితం యువరాజుల మధ్య తాత్కాలికంగా విభేదాలు వచ్చాయి. తిబెరియస్ వారాల తరబడి కనపడకుండా పోయాడు. అతను ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు. మరియు అతను తిరిగి వచ్చినప్పటి నుండి చాలా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. ఏమిటి? ఇవాంజెలిన్ మెడ వెనుక నుండి ఒక చలిపుట్టుక పైకి దూసుకెళ్ళింది. దానితో ఆమె తర్వాత ఏమి చెప్పబోయిందో పూర్తిగా మర్చిపోయి కేవలం ఒకే ఒక్క పేరు గురించి ఆలోచించింది. జాక్స్. ఆ చలికుచ్చు అర్థం ఏమిటో తనకెలా తెలిసిందో ఆమెకు తెలియదు. కానీ ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ ఇప్పుడే పార్టీలోకి అడుగుపెట్టాడని ఆమె తన ప్రాణం పణంగా పెట్టి చెప్పగలిగేది. 13 తిరిగి చూడకు, తిరిగి చూడకు, తిరిగి చూడకు. ఎవాంజెలిన్ కేవలం ఒక్క క్షణం మాత్రమే చూడాలనుకుంది. అతను నిజంగా అక్కడే ఉన్నాడని, తన చర్మాన్ని కప్పి ఉన్న ఆ ఊపిరితిత్తుల చలిగాలికి గాని, కంటికి కనిపించని దెయ్యం వల్ల గాని కాదని నిర్ధారించుకోవడానికే ఆమె కళ్ళు మొదట ఆ కమానం వైపు వెళ్లాయి. జాక్స్ దాని కొంచెం దూరంలో ఉన్నాడు. అతను ఆ ఖాళీ ప్రదేశం గుండా నడుస్తున్నప్పుడు అవతలి వైపు నుండి వచ్చిన పొగమంచు ఇంకా అతని బూట్ల బకిల్స్కు అంటుకుని ఉంది. ఎవాంజెలిన్ మెడ వెనుక ఉన్న చలి ఆమె గొంతు చుట్టూ, ఆమె వక్షోజాల మధ్య భాగం మీదుగా వ్యాపించింది. అతను అక్కడ ఏమి చేస్తున్నాడు? ఆమె అతన్ని చివరిసారి చూసినప్పటి నుండి జాక్స్ తన జుట్టును ఆకర్షణీయమైన ముదురు నీలం రంగులోకి మార్చుకున్నాడు. అతని పదునైన ముఖం అంత స్పష్టంగా లేకపోతే ఇవాంజెలిన్ అతన్ని ఇంత త్వరగా గుర్తించలేకపోయేది. కాని అతని ముఖం కూడా మునుపటికంటే చల్లగా కనిపిస్తోంది. అతని పెదవులు రెండు క్రూరమైన చీలికలలా ఉన్నాయి. అతని కళ్ళు మంచులా ఉన్నాయి. మరియు అతని పరిపూర్ణమైన చర్మం ఆమె గుర్తుంచుకున్న దానికంటే ఎక్కువ మార్బుల్లాగా పాలిపోయి నునుపుగా మరియు అద్దినట్లుగా ఉంది. అతని చర్చిలో అతని క్రూరత్వానికి కొంత ముదుత్వం చేకూర్చే ఒక విచిత్రమైన సరదా స్వభావం కొద్దిగా ఉండేది. కాని అదంతా ఇప్పుడు మాయమైపోయింది. ఆమె అతన్ని చివరిసారి చూసినప్పటి నుండి అతను ఏదో కోల్పోయినట్లుగా ఉన్నాడు. ఒకప్పుడు అతను కొంచెం మానవత్వం ఉన్నవాడైతే ఇప్పుడు అస్సలు లేనట్లుగా ఉన్నాడు. ఇప్పుడు అతను పూర్తిగా విధిలా ఉన్నాడు. మరియు అతను తనను కనుక్కోకుండా చూసుకోవలసిన బాధ్యత ఆమెపై ఉంది. మీరు లార్డ్ జాక్స్ను చూశారు. ఎవాంజెలిన్ వెంటనే తన కొత్త స్నేహితురాలి వైపు తిరిగింది. అతను అపోలోకి సన్నిహిత సహచరుడు, ఆ అమ్మాయి చెప్పింది. కాని అతను నిన్ను యువరాజును గెలుచుకోవడానికి సహాయం చేయడు. అతను ఎందుకో పరిచేస్తుడిలా అనిపించింది అని ఎవాంజెలిన్ తడబడుతూ చెప్పింది. మరియు ఆమె మళ్లీ అతని వైపు చూడకుండా ఉండటానికి ప్రయత్నించింది. నిజంగా చాలా ప్రయత్నించింది. ఆమె చివరిసారి జాక్స్ను చూసినప్పుడు, ఆమె రాయిలా మారిపోయినప్పుడు అతను వెళ్ళిపోయాడు. ఒకవేళ అతను తనను చూసింటే ఇంకా ఎలాంటి శిక్ష విధిస్తాడో అని ఆమె తెలుసుకోవాలనుకోలేదు. కాని ఆమె చంద్రుని అపారమైన గురుత్వాకర్షణ శక్తికి లాగబడుతున్న కెరటంలా ఉంది. కెరటాలు ఎప్పుడూ అలా ముంచెత్తడంలో ఆశ్చర్యం లేదు. ఆమెలాగే అవి కూడా ఆ ఆకర్షణను ద్వేషించి ఉండాలి. ఆమె తిరిగినప్పుడు జాక్స్ ఇంకా పార్టీలో గుడ్డి నిర్లక్ష్యంతో, చల్లని హావభావాలతో దారి చేసుకుంటూ వెళ్తున్నాడు. సాంప్రదాయ దుస్తులకు బదులుగా అతను బూడిద రంగు లినెన్ వస్త్రంతో చేసిన వదులైన చొక్కా, నల్లని ప్యాంటు మరియు గరుకైన తోలు బూట్లు ధరించాడు. అతని నిటారుగా ఉన్న భుజాలపై ఒక వైపున నిర్లక్ష్యంగా వేలాడుతున్న బొచ్చు అంచులున్న సగం కేప్ కూడా అదే ముదురు రంగులో ఉంది. అతను పార్టీకి వచ్చినట్లు కనిపించలేదు. అతని చొక్కా బటన్లు కూడా పూర్తిగా పెట్టుకోలేదు. కాని అతను కేవలం ఎవాంజెలిన్ దృష్టిని మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించాడు. అతనితో మాట్లాడటానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరినీ జాక్స్ అమర్యాదగా విస్మరించడాన్ని చూడటానికి అపోలో తన బాల్కనీ రైలుపై సేద తీరుతున్నప్పటికీ ప్రజలు అతని వైపు నుండి దృష్టిని మళ్లించారు. వాళ్లు భయపడాల్సిన విధంగా ఎవరూ అతడిని చూసి భయపడినట్టు కనిపించలేదు. ఎవరూ ఉలికిపడలేదు. ముఖం పాలిపోలేదు, పారిపోలేదు. టెర్రర్ వారం సమయంలో జాక్స్ ఎలాంటి చిక్కుల్లో పడ్డాడో ఇవాంజెలిన్ ఖచ్చితంగా తెలుసుకోలేకపోయింది. కాని అప్పటినుండి అతను తన అసలు గుర్తును దాచిపెట్టాలని నిర్ణయించుకున్నట్టున్నాడు. ఇక్కడ అతను కేవలం క్రూరమైన ముఖం,
యువరాజు చెవిలో మాట వేసే ఒక అహంకారపూరిత యువ కులీనుడు మాత్రమే జాక్స్ ఫీనిక్స్ చెట్టు వైపు నేరుగా నడిచాడు మరియు దాని చుట్టూ ఉన్న మెట్లపై ఎక్కడానికి కాపలాదారులు వెంటనే అనుమతించారు. అతని దృష్టి ఒక్కసారి కూడా తన దారి నుండి మళ్ళలేదు లేదా ఆమె వైపుకు రాలేదు. అది మంచిది. జాక్స్ తనను గమనించడం ఆమెకు ఇష్టం లేదు. లార్డ్ జాక్స్ నిజానికి ఎవరితోనూ మాట్లాడరు అని ఇవాంజెలిన్ కొత్త స్నేహితురాలు అంది. అతను ఒక పెద్ద హృదయ విద్రవణం నుండి కోలుకుంటున్నాడని పుకార్లు ఉన్నాయి. ఎవాంజెలిన్ నవ్వును ఆపుకుంది. జాక్స్ తనకు చూడటానికి మనసు విరిగినవాడిలా కనిపించలేదు. నిజానికి ఆమె అతన్ని చివరిసారి చూసినప్పుడు కన్నా కూడా ఇప్పుడు అతను మరింత నిస్సహనంగా కనిపించాడు. ఆమెకు అత్యంత సురక్షితమైన మార్గం పారిపోవడమే. జాక్స్ కంటికి కనిపించకుండా పోయేలోపే కమాను గుండా తిరిగి తప్పించుకోవడం. కాని ఆమె ఇప్పుడు వెళ్ళిపోతే ఆమె సామ్రాజ్కు నిరాశ కలిగిస్తుంది మరియు యువరాజు అపోలోను కలవడానికి తనకు లభించిన అత్యుత్తమ అవకాశాన్ని వదులుకున్నట్లే అవుతుంది. ఎవాంజెలిన్ మళ్లీ పైకి బాలకనీ పక్కన ఇంకా సాగిలపడి ఉన్న యువరాజు వైపు చూసింది. అతని భంగిమ వింతగా ఉన్నప్పటికీ ఆసక్తికరంగా కూడా ఉంది. లూక్ యువరాజు అయితే చేసి ఉండే పనికి కొంచెం పోలి ఉంది. లూక్ అహంకారి అని కాదు. లూక్ కేవలం అందరి దృష్టిని ఆకర్షించడం ఇష్టపడేవాడు. అతను ఎప్పుడూ సరసాలాడటం, అందర్నీ అలరించడం చేసేవాడు. అపోలో కూడా అలాగే ఉంటాడేమో అని ఎవాంజెలిన్ ఆలోచించింది. ఒకవేళ అపోలో నిజంగా ఆమెకు సుఖాంతానికి దొరికిన అవకాశం అయి ఉండి, జాక్స్ అనే మరో ఒకవేళ కారణంగా ఆమె పారిపోయిందంటే? అతని గురించి ఆలోచించినంత మాత్రానికే ఆమె మణికట్టు మీద ఉన్న గాయాల మచ్చలు దద్దరిల్లాయి. కాని జాక్స్ ఆమెను గమనించలేదు కూడా. లార్డ్ జాక్స్ గురించి నువ్వు ఇంకేం విన్నావు? అని ఎవాంజెలిన్ అడిగింది. అతను ఇక్కడ ఎందుకు ఉన్నాడో నీకు తెలుసా? అతను ఏదైనా రాయబారిలా? ఓహ్ లేదు, ఆ అమ్మాయి నవ్వింది. జాక్స్ ఒక భయంకరమైన రాయబారి అవుతాడని నాకు ఖచ్చితంగా తెలుసు. నిజానికి దక్షిణాదికి చెందిన ఒక యువరాణితో కొన్ని చెడ్డ వ్యవహారాలలో చిక్కుకుని చివరికి ఇక్కడికి బహిష్కరణకు గురయ్యాడని నేను విన్నాను. చాలామంది సాధారణ గాసిప్ను మెరిసే వైన్లాగా తేలికగా, నిస్సారంగా చెప్పుకుంటారు కదా, అలా చెప్పింది. కాని ఆ మాటలు ఎవాంజెలిన్కు ఉల్లాసంగా లేని ఒక భావనను కలిగించాయి. ఉత్తరాన ఎవరికైనా ఎదురైతే యుద్ధం తెప్పిస్తానని సామ్రాజ్యపు సోదరి డోనాటెల్లా చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. ఆమె జాక్స్ గురించే అంటుందా? ప్రిన్సెస్ డోనాటెల్లాకు అతను ఏదో భయంకరమైనది చేశాడనే కారణంతోనే జాక్స్ దక్షిణాదిని విడిచిపెట్టాడా? నిజానికి ఏం జరిగిందో మీకు తెలుసా? ఇక్కడ కథలు ఎలా వక్రీకరించబడతాయో చూస్తుంటే నిజంగా ఏమీ చెప్పలేం. కానీ దక్షిణ దేశ యువరాణే అతని హృదయాన్ని బద్దలు కొట్టిందేమో అని నేను అనుకుంటున్నాను. ఎవాంజెలిన్ తన సందేహాన్ని దాచుకోవడానికి ప్రయత్నించింది. యువరాణి డొనాటెల్లా చాలా అందంగా, ఉత్సాహంగా ఉండేది. ఎవాంజెలిన్కు ఆమె అంటే చాలా ఇష్టం. కాని ఏ మనిషి అమ్మాయి అయినా జాక్స్ను ఏమాత్రం కదిలించగలదని ఊహించడం కష్టం. లాలా? ఎవాంజెలిన్ వెనుక నుండి ఒక గొంతు అడ్డుపడింది. మీ ఇద్దరితో మాట్లాడాలని చాలా రోజులుగా చూస్తున్నాను. ఎవాంజెలిన్ తన భుజం మీదుగా వెనక్కి ఒక చూపు విసిరింది. కుట్లాస్ నైట్లింగర్లాగే కనిపించే ఒక వ్యక్తి, అదే నల్లటి లెదర్ మరియు లేస్ అంచుల చొక్కా ధరించి, వారివైపు గంభీరంగా నడుచుకుంటూ వస్తున్నాడు. క్రిస్టోఫ్ నైట్లింగర్ అని ఆ రెండో అమ్మాయి చెప్పింది. ఆమె ది డైలీ రూమర్లో ప్రస్తావించబడిన లాలానే అయి ఉండాలి. మరియు వారిద్దరి గురించి మళ్లీ ప్రస్తావించబోతున్నారని అనిపించింది. ఎవాంజెలిన్కు కడుపులో తిప్పినట్లు అయింది. ఈ రోజు తన రచనలలో క్రిస్టోఫ్ తనతో మంచిగా ఉన్నప్పటికీ మరో ఇంటర్వ్యూ ఇవ్వాలని ఆమె అనుకోలేదు. అక్కడ తన మాటలన్నీ వక్రీకరించబడి, తాను ఒక యువరాజు కోసం కుట్ర చేస్తున్న నిరుపేద అనాథలాగా లేదా అంతకంటే దారుణంగా కనిపించేలా చేస్తారు. పారిపోవడానికి ఇంకా ఆలస్యమైపోయిందా అని ఆమె గుసగుసలాడింది. బహుశా. కాని ఈ రాత్రి అపోలోతో మాట్లాడితే నీ అందమైన గులాబీ రంగు జుట్టును నరికేస్తానని బెదిరించి నిన్ను భయపెట్టానని నేను ఎప్పుడైనా చెప్పొచ్చు. మొదట ఎవాంజెలిన్ ఆ అమ్మాయి తమాషా చేస్తోందని అనుకుంది. కాని ఆ దుష్టపు నవ్వు మళ్లీ వచ్చింది. అంత భయపడకు. నేను కేవలం పత్రికలలో ఉండటం నాకు ఇష్టం. లాలా తన గ్లాసును తనకే తాను జైకం చెప్పుకుంటున్నట్లు పైకి ఎత్తంది. ది డైలీ రూమర్ ఏమన్నా చెప్పుకోనివ్వండి. యువరాజును పెళ్లి చేసుకునే అసలు అవకాశం నాకు లేదని నాకు ముందే తెలుసు. కాని ఈ సరదాలో పాలుపంచుకోవడం నాకు ఇష్టం. ఇప్పుడు నేను నిన్ను కాపాడలేని స్థితిలో పడకముందే అక్కడికి దూసుకుపో. నేను నీకు రుణపడి ఉంటాను అని ఇవాంజెలిన్ హడావిడిగా వెళ్తూ వాగ్దానం చేసింది. ఆమె స్కర్ట్ చాలా బిగుతుగా ఉండటంతో వేగంగా వెళ్లలేకపోయింది. పైగా ఆమె ఎక్కడికి వెళ్తున్నానో కూడా పట్టించుకోలేదు. ఆమె క్రిస్టోఫ్ అనే ముప్పులో ఎంతగానో మునిగిపోయింది.
దానివల్ల అతని దృఢమైన ఛాతీకి తగిలేంత దగ్గరికి వెళ్లేవరకు తనకున్న మరో ముప్పు గురించి మర్చిపోయింది. భయంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుండగా ఇవాంజెలిన్ తన వెన్నులో ధైర్యాన్ని నింపడానికి ప్రయత్నించింది. ఆమె జాక్స్లను దూరం నుండి చూసింది. కాని ఇంత దగ్గరగా చూడటం భిన్నంగా ఉంది. అతను ఒకేసారి జరిగే వేలాది కోతలు, ముదురు సముద్రపు అలల వలె నీలిరంగు జుట్టుతో చేసిన విధ్వంసం, మరియు పగిలిన గాజులా పదునైన పెదవులు, అవి ఆనందంగా ఆమెను కోయగలవు. అతను ఒక విధి అని ఇక్కడ మరొకరికి ఎలా తెలియదు? అతని అతీతమైన దృష్టి తన చర్మంపై జారుతున్నట్లు ఎవాంజెలిన్కు అనిపించింది. అతని కళ్ళు తన తుంటి, నడుము, ఛాతీ చుట్టూ బిగుసుకుని ఉన్న ప్రతి వెండి గీతను తడిమి చూస్తుంటే ఆమె రక్తం వేగంగా ప్రవహించింది. అతను ఆగాడు. తన కళ్లను ఆమె కళ్ళు కలవకుండా పక్కకు తిప్పాడు. ఆమెను ఇంకా చూడటం కొనసాగించడానికి కూడా అర్హురాలు కాదన్నట్లుగా. ఇక్కడ ఏం చేస్తున్నావు? అతను ఒక చేతితో మెరిసే బంగారు పండును విసిరాడు. నువ్వు ఇప్పటికీ నీకు నచ్చిన ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావని అనుకున్నాను. ఆమె రాయిగా మారిపోతుండగా తోటలో ఆమెను వదిలేసినప్పుడు విన్నదానికంటే అతని గొంతు ఇప్పుడు మరింత కఠినంగా ఉంది. ఎవాంజెలిన్ కోపంతో విరుచుకుపడకుండా తనను తాను ఆపుకోవడానికి ప్రయత్నించింది. ఆమెకు జాక్స్ నుండి దూరంగా వెళ్ళాలి, అతనితో పోరాడకూడదు. కాని అతనిలో కనిపించిన ఆ శ్రద్ధలేమి ఆమెలో మాత్రం మరింత శ్రద్ధను రేకెత్తించింది. నువ్వు లూక్ను ఒక తోడేలుతో చంపించి నాకు అతనితో ఉండే అవకాశాలను నాశనం చేశావు. జాక్స్ తన ఆపిల్ను విసరడం ఆపాడు. నేను ఎప్పుడూ ఎవరినీ తోడేలుతో చంపించలేదు. అది చాలా చిందరవందరగా ఉంటుంది. అతను ఆమెను కొద్దిసేపు పరిశీలనగా చూసి చివరకు తన కళ్లను ఆమె కళ్లలోకి గుచ్చాడు. ముందు ఆమె అతని కళ్ళు ప్రకాశవంతమైన, ఆకట్టుకునే నీలిరంగులో ఉన్నాయని ప్రమాణం చేసింది. కాని ఈ రాత్రి అవి మసక నీలి మంచులా పూర్తిగా ప్రాణరహితంగా కనిపించాయి. ఒక్క చూపులోనే ఇవాంజెలిన్కు ఒళ్లంతా చల్లబడింది. ప్రిన్సెస్ డోనాటెల్లా వల్ల అతని హృదయం ముక్కలైందని లాలా చెప్పిన మాట గుర్తొచ్చింది. కాని జాక్స్ తర్వాతి మాటలు అతని పట్ల ఇవాంజెలిన్కు ఉండగల ఏ మాత్రం సానుభూతిని నాశనం చేశాయి. అంటే చివరికి నువ్వు నిజంగా అతన్ని ప్రేమించలేదు. ఒళ్లంతా గాయాలైనాయా? లేదా నువ్వు అతని ఛిద్రమైన ముఖం చూసి పారిపోయావా? ఎవాంజెలిన్ ముఖం చిట్లించింది. జాక్స్ తన గురించి అత్యంత చెడుగా అనుకుంటాడు. ఎందుకంటే బహుశా అతను చేసి ఉండేది అదే. కాని ఆమె అతన్ని సరిదిద్దలేదు. అతను చెప్పింది నిజమని, లూక్ తనతో లేకపోవడానికి అసలు కారణం అతను మారిసోల్ను ఎంచుకోవడమేనని, ఆ తర్వాత అతను మాయమయ్యాడని తెలుసుకోవడం కంటే విధి తన గురించి చెడుగా అనుకోవడానికే ఆమె ఇష్టపడింది. కాని ఎవాంజెలిన్ దాని గురించి ఎక్కువగా ఆలోచించడానికి ఇష్టపడలేదు. ఆమె లూక్ను మర్చిపోవడానికి, ఒక కొత్త సంతోషకరమైన ముగింపును కనుగొనడానికి ఇక్కడికి వచ్చింది. మరియు తన ముందు నిలబడి ఉన్నవాడికి పూర్తిగా భిన్నమైన యువరాజుతో అలాగే చేస్తానని ఆమె అనుకుంది. నేను నీతో దీని గురించి చర్చించడానికి ఇష్టపడటం లేదు. మరియు వారు అందరినీ రాత్రి భోజనానికి పిలుస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓహ్ కాదు, చిన్న నక్క, మన మధ్య ఇంకా పూర్తికాని పని ఉంది. జాక్స్ తన ఆపిల్ పండును కింద పడేసి ఆమె మెడ పట్టుకుని తన చల్లని అరచేతితో ఆమె నాడిని పట్టుకున్నాడు. జాక్స్! ఇవాంజెలిన్ ఆశ్చర్యంతో ఉలికిపడింది. ఏం చేస్తున్నావు? ఇంకా? అతను తనను ఇప్పుడేం అని పిలిచాడు. అతని రెండవ చేయి ఆమె జుట్టులోకి జారి ఆమె కురులను గందరగోళం చేసింది. ఆ స్పర్శ అతను ఇప్పుడే పెట్టిన మరీ సుపరిచితమైన ముద్దుపేరులాగే అనుచితంగా మరియు సన్నిహితంగా ఉంది. పార్టీలో జనం మాటలు గుసగుసలుగా మారడం వింటున్న ఆమెకు తన సంతోషకరమైన భవిష్యత్తు అవకాశాలు మరింత దూరం జారుకుంటున్నాయని అనిపించింది. జాక్స్ తనను యువరాజు బాల్కనీ కిందనే ఎంత అసభ్యంగా పట్టుకున్నాడో అనే దాని గురించి వందల నాలుకలు ఏకంగా మాట్లాడుకోవడం మొదలైంది. జాక్స్! నేను నీకు కాకుండా ఇంకో ముగ్గురిని ముద్దు పెడతానని చెప్పాను. నీకు కాదు. మరి నువ్వు వెనక్కి జరగడం లేదేం? అతను ఎగతాళిగా అన్నాడు. నేను నీతో పోరాడలేను. నువ్వు ఒక విధి, అబద్ధాల కోరు. నేను నిన్ను బాధ పెట్టడం లేదు లేదా ముద్దు పెట్టడం లేదు. అతను ఆమె మెడ వద్ద ఉన్న చేతిని వేగంగా కొట్టుకుంటున్న ఆమె నాడితో ఆడుకోవడానికి కదిలించాడు. తన వేళ్లను ఆ ఆతృతతో కొట్టుకుంటున్న నాడిపై నెమ్మదిగా పైకి కిందకి జార్చి ఆమె గుండె మరింత వేగంగా దడదడలాడేలా చేశాడు. ఇది నీకు ఉత్సాహాన్నిస్తోందని నేను అనుకుంటున్నాను. నువ్వు భ్రమలో ఉన్నావు. ఎవాంజెలిన్ చివరికి అతని నుండి జరిగింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. కాని అది ఉత్సాహం వల్ల కాదని ఆమెకు ఖచ్చితంగా తెలుసు. అయినా బహుశా దానిలో ఒక చిన్న సూచన ఉండవచ్చు. కాని ఎందుకో ఆమెకు అర్థం కాలేదు. జాక్స్ మనసులోనే నవ్వాడు. శాంతంగా ఉండు, చిన్న నక్క. నేను నిన్ను పాడుచేయాలని ప్రయత్నించడం లేదు. అతను ఆమె మణికట్టును దొంగిలించి
ఒక నృత్యంలా నటిస్తూ ఆమెను దగ్గరకు లాగాడు. ఆమె వెనక్కి అడుగు వేసింది. మరియు ఆమె తొడలు గట్టి బల్లకు తగిలేంత వరకు అతను ముందుకు దూసుకుపోయాడు. ఏం చేస్తున్నావు, జాక్స్? నిన్ను మరింత ఆసక్తికరంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాను. అతను మరింత దగ్గరగా వంగాడు. అతను ఆమె మణికట్టు తప్ప మరెక్కడా తాకలేదు. కాని అతను తన శరీరాన్ని, తలని ఉద్దేశపూర్వకంగా వంచిన తీరు చూస్తే, దూరం నుండి చూస్తున్నవారు వారు ముద్దు పెట్టుకోబోతున్నారని అనుకునేవారేమో. అతని కళ్ళు నిస్సత్తువగా ఉన్నాయని ఎవాంజెలిన్ మాత్రమే చూడగలిగింది. ముందు, నువ్వు కేవలం ఒక చిన్న ముప్పువి మాత్రమే, ప్రజలు నీ వైపు చూడకుండా వదిలేస్తే అది మాయమైపోతుందని ఊహించే రకం. కాని ఇప్పుడు నేను నిన్ను గమనించాక, నువ్వు మాయమవ్వడం అసాధ్యం, నువ్వు నీ గురించి చాలా గొప్పగా అనుకుంటున్నావు అని ఎవాంజెలిన్ కసిరింది. కాని ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు. పార్టీలో ఉన్నవారిలో కనీసం సగం మంది కళ్ళు వారి మీదే ఉన్నాయి. తన పక్క చూపులో క్రిస్టోఫ్ నైట్లింగర్ ఒక పెన్ను తీసి ఒక నోట్బుక్లో ఏవో రాయడం మొదలుపెట్టడం ఆమెకు కనిపించింది. నీకు అదృష్టం ఉంటే, జాక్స్ గుసగుసలాడింది. అపోలో కూడా చూస్తున్నాడు. మరియు అతనికి ఇప్పటికే అసూయ మొదలైంది. నేను అతనికి అసూయ కలిగించాలనుకోవడం లేదు. నువ్వు అలానే చేయాలి. అలా చేస్తే నీ పని చాలా సులభం అవుతుంది. ఎందుకంటే అపోలోనే నువ్వు ముందుగా ముద్దు పెట్టాల్సిన వ్యక్తి. అతని అసాధారణమైన వేగంతో చేసే కదలికలలో ఒకదానితో జాక్స్ ఆమె మణికట్టును వదిలేసి, తన బూట్ నుండి ఒక రత్నం పొదిగిన కత్తిని బయటకు తీసి, తన ఉంగరపు వేలికొనను గుచ్చుకున్నాడు. ముదురు ఎరుపు రక్తం, సాధ్యం కాని బంగారు రంగు పొడితో మెరుస్తోంది. ఎవాంజెలిన్ వెనక్కి జరగడానికి ప్రయత్నించింది. కాని అతను వేగంగా కదిలాడు. అతను తన చేతిని ఆమె నోటి దగ్గరకు తీసుకువచ్చి, ఆమె పెదవుల అంచున రక్తంతో గుర్తుపెట్టాడు. లోహపు మరియు తీపి రుచి. నమ్మశక్యం కాని తీపి. ఆమె ఆ రుచిని ద్వేషించాలనుకుంది. కాని అది ఒక రుచి కంటే ఎక్కువగా ఒక అనుభూతిలా అనిపించింది. అది ఒక కల ముగిసిపోయే ముందు వచ్చే చివరి పరిపూర్ణమైన క్షణం లాంటిది. ఎండలోని చుక్కలు వర్షంలా కురుస్తున్నట్లు, దొరికిన కోల్పోయిన కోరికల వంటిది. ఎవాంజెలిన్ నాకాలనుకుంది. వద్దు. జాక్స్ తన చేతిని వేగంగా పైకి లేపి, తన వేళ్లతో ఆమె పెదవులను మూశాడు. దాన్ని నాకకు. ఆ రక్తం నీ పెదవుల్లోకి ఇంకనివ్వాలి, లేదంటే మంత్రం పనిచేయదు. ఎవాంజెలిన్ ఉత్సాహం చల్లని, జిగట భయంగా మారింది. జాక్స్తో ఒప్పందం చేసుకున్నప్పుడు ఆమెకు అపరిచితులను ముద్దు పెట్టుకోవడం గురించి ఆందోళనగా ఉంది. కాని తన ముద్దు వాళ్లను నిజంగా గాయపరుస్తుందని, జాక్స్ తన పెదవులను రక్తంతో రంగులు వేసి, తన మాయాజాలంతో ఆమెకు ఇన్ఫెక్షన్ కలిగిస్తాడని ఆమెకు ఎప్పుడూ తట్టలేదు. నువ్వు ఏం చేశావు? ఆమె అడిగింది. నేను ప్రిన్స్ అపోలోను ముద్దు పెట్టుకుంటే ఏం జరుగుతుంది? ఎప్పుడు? అని జాక్స్ నిర్లిప్తంగా సరిదిద్దాడు. ఈ రాత్రి పార్టీ ముగిసేలోపు నువ్వు ప్రిన్స్ అపోలోను ముద్దు పెట్టుకోకపోతే, నువ్వు చనిపోతావు. అది చాలా విచారకరం, ఎందుకంటే చనిపోవడానికి ఇంకా చాలా మంచి మార్గాలు ఉన్నాయి. జాక్స్ నిర్లిప్తమైన కళ్ళు, అతను ఇప్పుడే తన రక్తంతో రంగులు వేసిన ఆమె పెదవుల వైపుకు జారాయి. ఆ తర్వాత అతను పార్టీలో మిగిలిన వారి వైపు తిరిగి సావధానంగా నడిచాడు.